ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మనమిప్పుడు మన నూతన జీవపు వైద్యశాల ఉన్నది కదా, దేవుడు కట్టించిన వైద్యశాల, ఆ క్యాంపస్లో ఉన్నాము. వెనక ఉన్నది ఆ హాస్పిటల్ కట్టడము, వైద్యశాల కట్టడము. అనేక మంది ప్రజలు వచ్చి మేలు నందుచున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మీకు ఒక విశేషమైన కార్యమును గురించి చెబుతున్నారు. మన మనసులో ఉంచుకోవలసిన ఒక ముఖ్యమైన కార్యము అదే. కొన్నిసార్లు కొందరు వచ్చి చెబుతారు, నేను పాపం విడిచి మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, యేసు నా పాపమును క్షమించారు, ఆ విధముగా నేను యేసుని వెంబడించుచున్నాను. అయితే హఠాత్తుగా కొన్నిసార్లు నీవు 5 సంవత్సరాలకు ముందు ఆ పాపం చేశావు కదా, 10 సంవత్సరాలకు ముందు ఆ పాపం చేశావు కదా, ఇప్పుడు నువ్వు పెద్ద పరిశుద్ధుడవైపోయినావా, పరిశుద్ధురాలివైతివా అని లోపల ఒక శబ్దం వినిపించుచున్నది. అందువలన నేను ఈ విధమైన పాపము చేసిన వాడను కదా, చేసిన దానను కదా, అలా మీ మనసాక్షి అలాగే గుచ్చుచున్నదా? ప్రార్థించలేకపోవచ్చున్నాము, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. అవును, నేను ఈ విధంగా పాపం చేసిన వాడను, చేసిన దాన్ని కదా, కనుక నా పాపం క్షమించబడలేదా? సందేహము కలుగుచున్నది. ఈ విధమైన పోరాటము మీ ఆత్మీయ జీవితంలో వచ్చుచున్నదా? అవునవును, నాకు ఇప్పుడు అలాగే ఉన్నది. ఈరోజు ఎవరో వచ్చి మాట్లాడినట్టు ఉన్నది. ఎవరు మాట్లాడారని అనుకుంటున్నారు? సరే, ఒక వేదవాక్యమును చెబుతున్నాను, అప్పుడు మీరు కనిపెట్టవచ్చు. ఇర్మియా 31వ అధ్యాయము 34వ వచనము వెనక భాగములో, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవుడు చెబుతున్నారు, నేను వారి పాపములను క్షమించి ఇక వాటిని జ్ఞాపకము చేసుకోను అని చెబుతున్నారు. కనుక జ్ఞాపకంలోనికి వచ్చుచున్నవి ఆ పాత పాపములంటే ఏంటర్థము? అవి దేవుని వలన వచ్చినవి కాదు, మన శత్రువైన సాతాను దేవుడు క్షమించిన మన పాపములను జ్ఞాపకము చేసి మనసాక్షిని దెబ్బతీస్తున్నాడు, సమాధానమును చెడగొడుతున్నాడు. అయితే దేవుడు చెబుతున్నాడు, నేను నీ పాపములను క్షమించాను, ఆ పాపములన్నింటినీ మర్చిపోయాను అని చెప్పి. ఒక మనుష్యుడు యేసు యొద్దకు వచ్చి, దేవా, నేను పాపిని, మీ రక్తముతో నన్ను కడుగుడి, నా పాపమును క్షమించుడి అని సమర్పించుకుని ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని శుద్ధీకరించును. మన కంటికి కనిపించని ఒక అద్భుతము జరుగుతుంది. మన హృదయము శుద్ధీకరింపబడుతుంది. కనుక హృదయములో ఉన్న ఆ పాప భారములన్నీ పోయి ఒక గొప్ప సమాధానం కలుగును. ఆ అపరాధ భావం వల్ల, అయ్యో నేను పాపం చేశాను, నేరం చేశాను, ఆ అపరాధ మనసాక్షిలో అది తొలగిపోతుంది. అప్పుడే నిజమైన సమాధానము, యేసు నా పాపములన్నీ క్షమించాడు అన్న ఒక సంతోషం హృదయంలో కలుగుతుంది. అదే మొదట జరిగే కార్యము. హృదయంలో సమాధానము, అపరాధ భావం మొత్తం పోయి పాపము క్షమించబడినది అన్న ఒక గొప్ప సంతోషము. అది మాత్రమే కాదు, నేనిప్పుడు దేవుని బిడ్డనైతిని అన్న నిశ్చయత. తర్వాత ఇంకొక కార్యం జరుగుతున్నది. దేవుడు చెబుతున్నాడు, నీ పాపమును నేను జ్ఞాపకము చేసుకోను, తిరిగి దాన్ని చూడను. మనుషులు వచ్చి పాపమును క్షమించినను, కొన్నిసార్లు నిన్ను గురించి నాకు తెలియదా, నీవలా చేసిన వాడవు కదా, క్షమించిన తర్వాత కూడా పాతవి జ్ఞాపకము చేయుట మనిషి స్వభావము. దేవుడు చెబుతున్నాడు, నేను క్షమించి మరిచిపోతాను. మనం ఒక్కసారి దేవుని యొద్దకు వెళ్ళి, నన్ను క్షమించండి, నేను పాపం చేశానని సమర్పించుకున్నప్పుడు క్షమించి ఆ పాపమును మర్చిపోతారట. మీరు మరలా వెళ్ళి, దేవా, 5 సంవత్సరాల ముందు నేను ఇలా పాపం చేసి తిని అని చెబితే, ఎప్పుడు చేశావు? అలాగా నీవు పాపం చేసినది నాకు జ్ఞాపకము లేదు, దేవుడు మర్చిపోయినారు. అదే మనుషులకు దేవునికి ఉన్న వ్యత్యాసము. ఆయన పాపమును క్షమించి మర్చిపోతారు. కనుక వాక్యములో ఏమి ఉన్నదంటే, తూర్పుకి పడమర ఎంత దూరమో పాపమునకు మనకు అంత దూరము చేసినారు. తూర్పు పడమర ఎంత దూరము చెప్పండి చూద్దాం. తూర్పున వెళితే పోతూ ఉండడమే, పడమట వెళుతూ ఉంటే పోతూ ఉండడం, అంతమే లేదు. అంత దూరముగా మన పాపములను దూరపరిచినారు. ఎంత గొప్ప సంతోషం కదా. కనుక యేసుక్రీస్తు దగ్గరకొచ్చి నా పాపమును ఒప్పుకున్న వెంటనే ఆయన క్షమించి, ఆ పాపములన్నింటినీ క్షమించి వాటిని దూరపరచగలరు. ఇక వాటిని అనుకొనవలసిన అవసరము లేదు. సాతానుడే మనసాక్షిని గద్దించినట్లు చేసి పాత వాటిని జ్ఞాపకము చేయును. కనుక మీరు ఏం చెప్పాలి? సాతానా, నేనొక కాలంలో పాపంలో ఉంటిని,
ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నన్ను కడిగి శుద్ధీకరించింది. ఇక నాకు దానికి సంబంధము లేదు. ఇప్పుడు ఆ పాపమునకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను దేవుని బిడ్డనని చెప్పాలి. మీ విశ్వాసమును ప్రకటన చేస్తేనే సాతానుని జయించగలరు. అప్పుడు వాడు భయపడి పారిపోతాడు. మన అవిశ్వాసమును బట్టి వాడు లోన ప్రవేశించును. కనుక మీరేం చెయ్యాలి? దేవా, నన్ను క్షమించినందుకు స్తోత్రములు, నా పాపములన్నీ మర్చిపోయినందుకై స్తోత్రములు. స్తుతించినప్పుడు ఆ సంతోషమును చూడగలరు. చెబుతారా ఇప్పుడు? సాతానుడు మీతో పోరాడుతున్నాడా? ఈరోజు వాణ్ణి జయించాలి. అలాగే చెప్పండి, యేసు, నా పాపములను క్షమించినందుకై స్తోత్రములు, అది మర్చిపోయినందుకై స్తోత్రములు. తూర్పుకి పడమటికెంత దూరమో అంత దూరము వాటిని దూరపరిచినందుకు స్తోత్రములు. ఇక ఆ పాపమునకు నాకు సంబంధము లేకుండా నన్ను సమాధానముతో నింపినందుకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.